వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా సులభతరం చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పేదవాని గుమ్మం వద్దకే ప్రజాప్రభుత్వ పథకాలు చేరేలాగా కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే తదితర శాఖలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ సమీకృత భవనాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా 3 కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేట్ రంగానికి తీటుగా కార్పొరేట్ తరహాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర అధ్యక్షత వహించగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణంలో నిర్మించి దాంట్లో ఎవరైతే వస్తారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ఇతరత్ర చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో కొత్త జంటని మనసారా ఆశీర్వదించి దీవించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వ రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ఈ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనేక కంపెనీల చేత ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని వారి ఫండ్స్ నుంచే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ భూమి వారికి ఇస్తే ఆ భూమిలో అత్యంత అధునాతనమైన భవనాలు సకల సౌకర్యాలతో నిర్మించే బాధ్యత వారికే అప్పగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని నిర్మించిన భవనంలో అద్భుతంగా దాన్ని ప్రజలకు మంచి జరిగే విధంగా, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఆ భవనం ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జూబ్లీ హిల్స్ లో ఈనాడు ఏర్పాటు చేస్తున్న ఈ భవనం ఇప్పుడు 30,000 చదరపు అడుగులతో ఫినిక్స్ కంపెనీ ద్వారా నిర్మించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది తప్పకుండా అతి కొద్ది నెలల్లోనే దీన్ని పూర్తి చేసి, ఇందాక స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాగేంద్రన్న చెప్పినట్లు ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలతో పాటు వ్యాపార రీత్యా ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వస్తారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాంతంలో వ్యాపారం కూడా మరింత డెవలప్ అవుతుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని మారుతా ఉన్నాయి. భవనాలను కూడా మార్చే సంకల్పం తీసుకున్నటువంటి మరి రెవెన్యూ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఇంకొక సందర్భంగా అందరు గట్టిగా, ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు మనం ఇండ్లకు సంబంధించి కొంత సమస్య ఉంది. ఒక 30-40 స్థలాలను ఐడెంటిఫై చేసి నిన్ననే జీవో ఇచ్చినారు. ఆ జీవో ప్రకారంగా త్వరలో హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణానికి కూడా మరి సంకల్పం తీసుకుంటున్నందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, గౌరవ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రక్రియ వేగవంతంగా ముందుకు తీసుకుపోవాలని, హైదరాబాద్లో పేదలకు ఇళ్లకు సంబంధించిన సమస్య ఉంది. ఉపాధి కాడ అయితే ఇల్లు కాడ కట్టి అది నిరుపయోగంగా యాక్టిఫై చేసే పరిస్థితి నుంచి మనం అది ఆలోచన ప్రాక్టికల్ ప్రాబ్లంను ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దృష్టికి తేవడం, మీరు కూడా వాస్తవంగా దాన్ని వెంటనే గ్రహించి ఎక్కడ ఉపాధి ఉంటే. తెలంగాణలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళారులు, అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని అన్నారు. బీజేపీ బస్సు యాత్ర తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపు లేదు అన్నారు. ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని అని, కేంద్రం ఎప్పుడూ తీసుకోదంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రోజు వరకు ఎన్ని ఓపెన్ చేశారు? 7,180, అంటే 1,595 సెంటర్స్ ఓపెన్ చేస్తామని కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు చేయలేదు ప్రభుత్వం. మీరు ఆన్లైన్లో చూడొచ్చు. మీరు ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఆన్లైన్లో ఉండే డాక్యుమెంటే. ఎవరైనా ఓపెన్ చేసి చూడొచ్చు. సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అని ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఉంటుంది. తెలంగాణకు సంబంధించి చెప్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు చేసేది.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ప్రజల డబ్బే, కానీ రైతుల మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ చెప్తా ఉన్నాం. 3,600 కోట్ల నుంచి 26,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ మీద ఒక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఖర్చు పెడతా ఉంటే వీళ్ళు పనికి రానటువంటి మాటలు. కష్టం ఉంటే సహాయం చేయాలని అడగాలి, కలిసి కూర్చోవాలి, మాట్లాడాలి. రాజకీయమైన ఆరోపణలు గత నెల రోజులుగా చూస్తా ఉన్నాను. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాకముందే కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు. ఓ బీఆర్ఎస్ నాయకుడు అంటాడు, నువ్వు నేను రా, ఇద్దరం పోయి ధర్నా చేద్దాం. ఆ విషయంలో మన దొంగలు పంచుకుంటారు. బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇస్తుంది మంత్రిని, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ధర్నా చేద్దాం. ఎవరి మీద ధర్నా చేస్తావు? కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటి ముందే ధర్నా గతంలో చేసినటువంటి పొరపాట్ల కోసం. మా దగ్గర ధర్నా కాదు, ఫామ్ హౌస్కి ధర్నా మీ పార్టీ నాయకుడి మీద ఇంటి ముందు. మీ న్యాయంలో ఎంత పొరపాటు జరిగాయో ప్రొక్యూర్మెంట్లో. రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా నా దగ్గరగా చేయాల్సింది. నేను ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ మీద లేను, నేను నా ప్రభుత్వం ఇక్కడ లేదు. గెలిచింది, పరిపాలన చేసింది 10 సంవత్సరాలు, మీరు 2.5 సంవత్సరాలుగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్ట్ అసోసియేషన్ తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాకు దిగింది. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. జీవో నంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించారు. అదేవిధంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మాజీ మంత్రి వర్యులు దండం పెడతారు. అసలే ఎండ కొడుతుంది, అలా ఆకలి అవుతుంది, ఎందుకు రాదు. గౌరవ మాజీ మంత్రి వర్యులు పెద్దలు మన 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు. మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు ఏమీ లేదు, బూతులు, బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయననేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? అధికార కాంగ్రెస్ పార్టీలో అత్యంత చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక సూచన చేశారు. ఫస్ట్ టైం గెలుపును మర్చిపోవాలి, రాజకీయాల్లో నిలబడతారా అంటూ హితబోధం చేశారు. సెకండ్ టైం ఎమ్మెల్యేగా పోటీని ఫస్ట్ టైం ఎన్నికగా భావించి కసితో పనిచేయాలని, ఇక రెండోసారి గెలిస్తే అదే పెద్ద బ్రేక్ అన్నారు. రాజకీయాల్లో భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. గాంధీ భవన్ లో జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ తారసపడ్డారు. ఈ సందర్భంగా సరదాగా ముచ్చటించిన జగ్గారెడ్డి ఈ సూచన చేశారు. మనము మొదటిది సక్సెస్, రెండోది సక్సెస్ అయినప్పుడే
మనము రెండోసారి గెలిచినప్పుడే మొదటిది అయిపోతుంది, రెండోసారి గెలిచినప్పుడే ఇక అది నిలబడుతుంది. అది ఒకసారి గెలిచినాగానే తీసేసేయి, వల్ల నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, అది ఇంపార్టెంట్. దానికి ఎట్లా పోవాలనే చూసుకోవాలి, అది నువ్వు చూసుకోవాలి, ఆయన సపోర్ట్ తీసుకోవాలి. అట్లా నేను అక్కడ చెప్పిన పార్లమెంట్ అలా అక్కడ లేదా మనము మొదటిది సక్సెస్, రెండోది సక్సెస్ అయినప్పుడే మనము కష్టపడాలి. రెండోసారి గెలిచినప్పుడే మొదటిది అయిపోతుంది, అది నువ్వు చూసుకోవాలి, ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో బాల్కాసుమను ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత పోలీసులు అధికారులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్లో బాల్కాసుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని పోలీసులు వివరించారు. అనంతరం బాల్కాసుమన్ను అరెస్ట్ చేశారు. ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన చట్టబద్దమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా దేశంలో 10 సార్లు ఎస్ఐఆర్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 57,000 కోట్ల ఓటర్ల ప్రక్షాళన చేశారన్నారు. ఇక హైదరాబాద్లో చాలా మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉన్నారని, వారిని సరిపరిధిలోకి రాకుండా ఉండే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎస్ఐఆర్ రాజకీయాలు చేయవద్దని చెప్పారు. ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందరూ చెప్తా ఉన్నాను, ఈ దేశంలో అనేక మంది విదేశాల నుంచి వచ్చి మన దగ్గర ఇల్లీగల్గా అక్రమంగా వచ్చి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తాన్ వచ్చి మన దేశం ఓటర్ లిస్టుల్లో వాళ్ళ పేరు ఉన్నాయి. నిన్న అందుకని అమిత్ షా గారు చెప్పారు, మీరు మీ వల్ల పోతారా లేకుండా కేసులు పెట్టమంటారా అని చెప్పేసి. డిలీట్, డిటెక్ట్ అండ్ డిపోర్ట్, వాళ్ళ పేర్లు తొలగించాలి, వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఈ దేశం నుంచి వాళ్ళని పంపించాలి అనే ఆలోచనతో ఈరోజు ఎస్ఐఆర్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు మిత్రులారా, కరీంనగర్ విషయం నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఈరోజు రోహింగ్యాలు, బంగ్లాదేశ్లో చొరబడదారులు అక్కడ ఉన్నారు, అక్రమంగా అక్కడ వసిస్తున్నారు. మజ్లిస్ పార్టీ యొక్క సంబంధం ఒకదో, మజ్లిస్ పార్టీ యొక్క సహకారంతో వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి. అది తప్పకుండా తొలగిస్తాం. అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఎస్ఐఆర్ ఒకటి అందరూ కూడా, మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, మన ఓట్లు నమోదు చేయించుకోవాలి. ఎవరైతే విదేశీయులు ఉన్నారో, భారతదేశ ఒక గుర్తింపు కార్డు లేదో. తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ అంటేనే తెలంగాణ ప్రజలకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులు తీసుకుని జెండాను ఆవిష్కరిస్తామని కవిత వెల్లడించారు. తెలంగాణలో ప్రజలను ముందుకు తీసుకువెళ్లే శక్తిని తనకు ఇవ్వాలని ఆ చిలుకూరు బాలాజీని కోరినట్లుగా ఆమె తెలిపారు. అనంతరం మొయ్యినాబాద్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ తెలంగాణ రాష్ట్ర
హృదయపూర్వకంగా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉద్యమకారుడు శివశంకర్ గారికి మరి ఈ మధ్యనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడం తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్ లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం, పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్లే గాని ఎవరు కూడా తెలంగాణ రియాసత్ में भी रोशनी आएगा ऐसा मैं मानती हूँ. మళ్ళీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామ శివారులో సాంకేతిక లోపంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్చెరు పట్టణ కేంద్రంలోని ఓ డెకరేషన్ సామాగ్రి గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ నెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న మహిళా మెడలో నుండి 2 తులాల బంగారు గొలుసుతో పాటుగా ఫోన్ను దుండగులాకెళ్లారు. చైన్ స్నాచింగ్ ముందస్తుగా ఎల్లమ్మ బండలో బైక్ను దొంగిలించి ఆపై ఆటో దొంగిలించి స్నాచింగ్ పాల్పడి 4 పాత నేరస్తుల ముఠా పట్టుబడ్డారంటూ కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నిందితుల నుండి 2 తులాల గొలుసుతో పాటుగా బాధితురాలి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లుగా వివరాలు వెల్లడించారు. ఇక దొంగతనానికి ఉపయోగించిన బైక్, ఆటో స్వాధీనం చేసుకుని వీటి విలువ 5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ను వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైను స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పగలగొట్టడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ 3 మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుక్కట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్బిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి.
జగదిరిగుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము, హర్దీప్ సింగ్ మీద ఒక కేసు ఉంది, ఇది అటెంప్ట్ మర్డర్ కేసు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అనూహ్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగడానికి ముందే ఆయన శనివారం గవర్నర్ తావర్చంద్ గెహ్లాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్తో కలిసి రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్తో అనధికారికంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకునే పక్షంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల తేదీలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని శివకుమార్ వర్గాలు చెబుతున్నాయి. ఇక జ్యోతిష్కులు సూచించిన ప్రకారం జూన్ 1, 3, 5 తేదీల్లో ఒక మంచి ముహూర్తాన్ని ఖరారు చేసే అంశంపై గవర్నర్తో చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు డీకే శివకుమార్ మొగ్గు చూపుతున్నారని, ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయానికి కూడా చేరవేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంతపురం మండలం చెన్నా ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. బూత్ ఇన్ఛార్జీలు తమ పరిధిలో ఏజెంట్లకు కిట్లు, ప్రతులను అందజేశారు. ఎన్నికలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, ప్రతి ఓటుపై బాధ్యతతో పనిచేయాలంటూ మధ్య శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, కేకే రాజు, హర్షారెడ్డి, తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన చెప్పిందంతా మళ్ళీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ హ్యాండ్ కాంటాక్ట్ చేసి మీకు దగ్గర సిరి అందరికి మీ అందరికి గ్రూపుల్లో పెడుతుంది. ఏది ఈ గ్రూప్స్లో పెడుతుంది. ముఖ్య నాయకులు కానీ లేదా వార్డులో ఉన్న అధ్యక్షులు కానీ పార్టీ తాలూకు అనుసంధానం చేసుకుంటూ పార్టీ విధి విధానాల్లో ఈరోజు అభయం వారు పొందాం. ఇక్కడ మనం ఓటమి చెందాం, మనం ఇబ్బంది పడ్డాం. ఖచ్చితంగా ఎక్కడ ఓటమి చెందామో అక్కడే నెగ్గాలనే తాలూకా మీ ఆలోచన చెప్పడం జరిగింది. ఆ 13 డాక్యుమెంట్స్ లో మనకి రిలవెంట్ అంటే మనకు సంబంధించి మనకి తెలిసిన వాడుకలో ఉండే వాళ్ళని మనం చూసుకోవాలి. ఒకటి పెన్షన్ కార్డు అంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ యూనిట్ ఏదైనా తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా ఈ రోజు నిజంగా ఇది ఒక జిల్లా స్థాయి మీటింగ్ లా ఉంది. జిల్లా స్థాయిలో బూత్ కన్వీనర్స్ పెట్టే అప్పట్లో 2019 ముందు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి వైజాగ్ ప్రొఫైల్స్. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని నారా లోకేష్ ప్రకటించారని హర్షించారు. రాజకీయాల్లో మహిళా సాధికారతకు ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే డిఎస్సి విధానం ద్వారా ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని విషయంపై కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గంటారవి, నాయకుడు ఈవీపీ రాజు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ప్రతిపాదన 33% రిజర్వేషన్లు రాబోయే 29 సాధారణ ఎన్నికలకి మేము కల్పిస్తున్నామని చెప్పేసి వారు ప్రకటించిన తర్వాత యావత్ దేశం అంతా కూడా దాన్ని స్వాగతించింది. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఉండాలని 33% రిజర్వేషన్ని ఒకవేళ రేపు మహిళా బిల్లు కాకపోయినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇస్తామని ప్రకటించిన నారా లోకేష్ గారికి మహిళా సోదరి మన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళలు కూడా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. యూత్ కూడా చాలామంది మాకు మెసేజ్ పెట్టారు అభినందిస్తున్నట్లుగా. ఎందుకంటే ఈరోజు రేపు ఈ రామరాజ్యం ముఖ్యమంత్రి చేస్తున్న నిర్ణయానికి ఉన్న మహిళా బిల్లే ఒక నాంది అవబోతుంది. గౌరవాన్ని కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీకి వస్తున్న
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతులు కానీ గరీబులు కానీ పట్టించుకున్న పాపన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోతలేమనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరి తెలంగాణ మొదటి నుంచి ఉద్యమకారులు, మన జిల్లా ప్రభుత్వం హరీష్ అన్న కావచ్చు, మరి నిరంతరంగా తీసుకున్న ప్రజలందరూ వాళ్ళే గుర్తు చేసుకొని మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు ఇచ్చిన మాటను పని లేదు, అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మరి భూముల తప్పిస్తే సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులకు భూములు ఉన్నాయి, ఏ కంపెనీకి తప్పిస్తే రైతులకు అన్యాయం చేయడం తప్పిస్తే ఒక ఎకరా ఇచ్చింది లేదు, మరొకరు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెంలో మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ కు చెందిన పామాయిల్ తోటను రాత్రికి రాత్రే నరికివేశారన్న ఘటన కలకలం రేపింది. 5 ఎకరాల పట్టాభూమిలో సాగు చేస్తున్న తోటను రాజకీయ కక్షతోనే ధ్వంసం చేశారని బాధితుడు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బాధితుడిని పరామర్శించి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంట ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కావాలని దీని మీద కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే సరే పార్టీలు అధికార పార్టీలు ఏమైనా ఎప్పటి నుంచో చేసుకునే భూములు నరకడం కరెక్ట్ కాదు. మొక్కలు నరికితే మనిషి నచ్చి చేసినట్టే కదా, సర్వే చేయించి మీ గద్దు ఇది, మీ గద్దు ఇది అని చూపెట్టాలి. అంతేగాని ఇట్లా మొక్కలు రేతిని పుట్ట వచ్చి నరకడం రెండోసారి మరి ఇట్లా కరెక్ట్ కాదని మరి హెచ్చరిస్తున్నా. రేపు ఆఫీసర్లతో కూడా కరెక్ట్ కాదని మరి రేపు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారన్నారు. దాని పరంగా అవసరమైతే ఎస్పీ గారితో మాట్లాడతాం, మరి దీనికి జిల్లా కలెక్టర్ గారి లెవెల్లో తీసుకెళ్తాం. చట్టపరంగా మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా ఉద్యమం కూడా ఏర్పాటు జరిగే ప్రతి స్వస్థత బీఆర్ఎస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ చేసే దౌర్జన్యం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి యువతల పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి తోటలు నరికేయటం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ముసుగులో చేసే దౌర్జన్యాలు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. రేపు అవసరమైతే పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ సరైన చర్య తీసుకోకపోతే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్. అలవాటు ఉన్న వ్యక్తుల్ని ముందు మనం